వేద మంత్రాలను నిత్యం పఠించడం వల్ల కలిగే ఉపయోగాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన ఒక విషయం గురించి తెలుసుకోబోతున్నాం. మన భారతీయ సంస్కృతిలో మంత్రాలకు ఒక విశేష స్థానం ఉంది. ఒక పూజ అయినా సరే, ఒక యజ్ఞం అయినా సరే మంత్రాల ఉచ్చారణ లేకుండా పూర్తవుతుంది. కానీ ప్రశ్న ఏంటంటే, మంత్రాలకు నిజంగా ఏమైనా శక్తి ఉందా, లేక కేవలం మన భక్తి విశ్వాసమేనా? ఈరోజు మనం వేద మంత్రాల శక్తి గురించి తెలుసుకుందాం. అలాగే ఆధునిక శాస్త్రం కూడా ఈ విషయంపై ఏం చెబుతుందో మనం పరిశీలిద్దాం. చివరికి మంత్రాల ప్రాధాన్యం మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో కూడా తెలుసుకుందాం. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తుంటే తల్లి ఒక జోలపాట పాడితే వెంటనే పిల్లవాడు శాంతిస్తాడు. అదే మనకు మొదటి ఉదాహరణ. శబ్దం మనకు మనస్సుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, అలాగే వేద మంత్రాలు కూడా మన మనస్సు, శరీరం, వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి డివోషనల్ స్టోరీస్ని మీరు నిత్యం పొందవచ్చు. ముందుగా మంత్రాల మూలం గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు వేదాలు 4 ఉన్నాయని. ఋగ్వేదం, యజుర్వేదం, సామ, అథర్వణ వేదాలు. ఈ వేదాల్లోనే మంత్రాలు మనకు లభించాయి. మంత్రం అనే పదానికి అర్థం ఏమిటి అంటే, మననాత్రాయతే ఇది మంత్ర అని సంస్కృతంలో ఒక సూత్రం ఉంది. అంటే మనసును రక్షించేది, మనసుకు శాంతి ఇచ్చేది, మనసును ఒక దిశలో కట్టిపడేసేది, అదే మంత్రం. కాబట్టి మంత్రం అనేది కేవలం శబ్దం కాదు, అది ఒక శక్తికి రూపం. ప్రతి మంత్రం వెనుక ఒక దైవశక్తి దాగి ఉంది. ఇప్పుడు శబ్దశక్తి గురించి కూడా తెలుసుకుందాం. ప్రపంచం మొత్తం ఒక కంపన మీదే నడుస్తుంది. ప్రతి శబ్దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మంత్రాలు కూడా అంతే. ఒక మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరిస్తే అది ఒక ప్రత్యేక తరంగాన్ని సృష్టిస్తుంది. ఉదాహరణకు ఓం శబ్దం. ఈ శబ్దాన్ని కొంతసేపు మెల్లగా జపిస్తే మన శరీరంలో ఒక వైబ్రేషన్ కలుగుతుంది. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఓం అనే శబ్దాన్ని మనం ఉచ్చరించినప్పుడు మెదడులో ఆల్ఫా వేవ్స్ పుడతాయట. ఇవి రిలాక్సేషన్ ఇస్తాయట, స్ట్రెస్ని కూడా తగ్గిస్తాయట. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఆ శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు కలిగే వైబ్రేషన్స్ ఒక రకంగాను, అలానే ఒక సమూహంలో కలిసి ఉచ్చరిస్తే ఆ వైబ్రేషన్స్ అనేక రెట్లు శక్తివంతమవుతాయట. ఇలా మంత్రోచ్చారణ వల్ల మనకు కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మెడిటేషన్ స్థితిలోకి సులభంగా వెళ్ళగలుగుతాం. మనసు ప్రశాంతం అవుతుంది. స్ట్రెస్, టెన్షన్లు తగ్గుతాయి. శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుంది. అందుకే పూర్వం నుంచి మన పెద్దలు పూజలు, వ్రతాలు, జపాల ద్వారా మంత్రాలను జీవితంలో భాగం చేసుకున్నారు. ఇలా మంత్రోచ్చారణ వెనకమాల సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. జపాన్లో ఒక శాస్త్రవేత్త మెసారు ఎమోటో ఒక పరిశోధన చేశాడు. అతను నీటి మీద వేరువేరు శబ్దాలు, మంత్రాలను పలికించాడు. అలా ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. మంచి మాటలు, మంత్రాలు చెప్పిన నీటి క్రిస్టల్స్ అందంగా మారాయట. అయితే చెడు మాటలు పలికితే ఆ నీరు అసహజంగా మారిందట. ఇక అమెరికా, ఇండియాలో కూడా చాలానే పరిశోధనలు జరిగాయి. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి విశ్వవిద్యాలయాల్లో మంత్రా చాంటింగ్పై టెస్టులు కూడా చేశారు. ఫలితం, మంత్రాలు జపించటం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందట, యాంగ్జైటీ తగ్గుతుందట, స్లీప్ క్వాలిటీ మెరుగుపడుతుందట. మరొక ప్రయోగం, మొక్కల దగ్గర మంత్రాలు జపిస్తే వాటి పెరుగుదల వేగంగా జరిగిందట. ఇది కూడా శబ్ద తరంగాల ప్రభావమే. ఇప్పుడు మనం నిత్యం పఠించే వేద మంత్రాల వెనుక ఉన్న ఉపయోగాలను తెలుసుకుందాం. గాయత్రి మహామంత్రం. విద్య, జ్ఞానం, కాన్సన్ట్రేషన్ కోసం గాయత్రి మంత్రాన్ని పఠిస్తున్నారు. మహామృత్యుంజయ మంత్రం. ఆరోగ్యం, భయం తగ్గటానికి పఠిస్తున్నారు. విష్ణు సహస్రనామం. కుటుంబ శాంతి, క్షేమం కోసం పఠిస్తున్నారు. ఇవి మనం ప్రతిరోజు కొద్దిసేపు జపిస్తే మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్మకం. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, వేద మంత్రాలు కేవలం విశ్వాసం మాత్రమే కాదు, వాటి వెనుక ఒక శాస్త్రీయ ఆధారం కూడా ఉందని. శబ్ద తరంగాలు, కంపనలు మన శరీరాన్ని, మనసును ప్రభావితం చేస్తాయి. అందుకే మంత్రోచ్చారణను మన పెద్దల జీవితంలో ఒక ఆచారంగా పెట్టారు. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు కొద్దిసేపు వేద మంత్రాలను పఠించండి. అది మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, సంతోషం తీసుకొస్తుంది. థ్యాంక్ యూ.